నమస్తే. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి శిశు వికాసము పెడగాగి అన్న విభాగంలో మనం పెరుగుదల అభివృద్ధి అన్న అంశానికి సంబంధించి మానవ వికాస దశలను గమనించాం. అదేవిధంగా సాంఘిక వికాసం గురించి కూడా చూసాం. ఇప్పుడు మనం ఉద్వేగ వికాసం అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిశువులో మొట్టమొదటి ఉద్వేగంగా ఉత్తేజం అన్నదాన్ని చెప్తారు. సాధారణ భాషలో ఉద్వేగాన్ని మనం ఎమోషన్ అన్న పదంతో పిలుస్తూ ఉంటాం. ఎమోషన్ అన్న ఇంగ్లీష్ పదం ఎమోవీర్ అన్న లాటిన్ పదం నుంచి ఏర్పడింది. ఎమోవీర్ అంటే శరీరాన్ని మనసును కలియబెట్టేటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటారనమాట. అంటే ఒక సందిగ్ధమైనటువంటి స్థితి. రకరకాల అనుభూతులకు గురైనప్పుడు, అనుభూతులు చాలా గాఢమైనవిగా ఉన్నప్పుడు వ్యక్తి ప్రవర్తనలో ఒక మార్పు కనిపిస్తుంది. అలాంటి మార్పుని మనం ఉద్వేగం అంటాం. అంటే అది సంతోషకరమైన సన్నివేశంలో ఉండవచ్చు, బాధాకరమైన సన్నివేశంలో ఉండవచ్చు. ఉదాహరణకి శిశువు వాళ్ళ అమ్మని నాన్నని చూసినప్పుడు కేరింతలు కొట్టడం, ఉత్సాహంగా కాళ్ళు చేతులు ఆడించటం, ఇలాంటి దాన్ని మనం ఉద్వేగంగా చెప్తాం. అలాగే పిల్లలు ఏదైనా పామును చూసినప్పుడు భయపడిపోవడం అన్నదాన్ని కూడా మనం ఉద్వేగంగా పేర్కొంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక అనుభూతి గాఢమైనప్పుడు అది ప్రవర్తన ద్వారా వ్యక్తమైతే దానిని మనం ఉద్వేగం అంటాం అన్నమాట. ఈ ఉద్వేగాలు కలగడానికి మూలం ఏమిటి అని చూసినప్పుడు అవి బేసిక్ ఇన్స్టింక్ట్స్ అన్నమాట, సహజాతాలు. న్యాచురల్గా ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి సహజాతాలు ఉద్వేగాలకు మూలంగా చెప్తారనమాట. బ్రిడ్జెస్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఈ ఉద్వేగ వికాసం మీద చాలా విస్తృతమైన పరిశోధనలు చేశారు. బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో మొట్టమొదటి ఉద్వేగాన్ని ఉత్తేజం అని చెప్పారు. అంటే మనం భాషా వికాసాన్ని, నైతిక వికాసాన్ని, సాంఘిక వికాసాన్ని వీటన్నిటినీ కానీ ఉమ్మడిగా చూసినప్పుడు బాల్య దశలో, శైశవ దశలో మనకి ఈ ఉత్తేజం కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి మనకి మొట్టమొదటి ఉత్తేజం శైశవ దశలో కనిపిస్తుంది. దానిని మనం ఉత్తేజం అంటాం. దీనిని మొదటి ఉద్వేగంగా బ్రిడ్జెస్ అనే మనోవైజ్ఞానికులు పేర్కొన్నారన్నమాట. అయితే ఉద్వేగ వికాసాన్ని మనం గమనించాలి అని అంటే ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది శైశవ దశలో ఉండకపోవచ్చు. కలుగుతున్నటువంటి అనుభవాల వల్ల, తాను పాల్గొన్నటువంటి జీవన సన్నివేశాల వల్ల వ్యక్తి ఉద్వేగాలలో వికాసం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే జెర్సీల్డ్ మనోవైజ్ఞానికుడు ఏం చెప్తున్నాడంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేటువంటి ఒక పరిపక్వ స్థితి అంటారనమాట. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి, ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటాం. కోపం వచ్చినప్పుడు వస్తువులను విసిరివేయడం కానివ్వండి, హఠం చేస్తూ ఏడవడం కానివ్వండి, ఇలాంటివి మనకు కనిపిస్తాయి. వీటిని మనం అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయడం, పరిపక్వ స్థితికి వస్తే దానిని మనం ఉద్వేగ వికాసంగా పేర్కొంటామంటాడు జెర్సీల్డ్. అలాగే దొసాంజ్ అన్నటువంటి మనోవైజ్ఞానికుడు ఏమంటాడంటే సమతుల్యతతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని పొందడం అన్నారు, ఒక బ్యాలెన్సింగ్ హ్యూమన్ బిహేవియర్. కాబట్టి ఏర్పడినటువంటి సందర్భంలో బేరీజ్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని పరిశీలించి తద్వారా తన భాషను, పదజాలాన్ని, ప్రవర్తనను వీటన్నిటిని ఆయన నియంత్రించుకోగలిగితే సమతుల్య వ్యక్తిత్వం అన్నది వస్తుందన్నమాట. అంటే ఒకవేళ కోపం వచ్చినా కోపాన్ని నియంత్రించుకోవడం, లేకపోతే బాధ కలిగినప్పుడు ఆ బాధను నియంత్రించుకునే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నిటిని మనం సమతుల్యత అని అంటాం. అయితే వుడ్వర్త్ ఏమంటాడంటే అసలు ఉద్వేగం అన్నటువంటి దాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు అది వ్యక్తిని కదిలించేటువంటి ఒక మానసిక స్థితి అంటాడు. అయితే ఆ సందర్భం వల్ల మానసిక స్థితిలో, మానసిక పరిస్థితులలో ఒక పెద్ద ఎత్తున మార్పు వస్తుంది. ఆ మార్పు రావడం వలన ఉద్వేగాలు మనకి వ్యక్తం కావడం అన్నది కనిపిస్తుంది అనమాట. అలాగే మార్టిన్ క్రో అండ్ జేమ్స్ క్రో అనేటువంటి మనోవైజ్ఞానికులు ఏమంటున్నారంటే దీనిని పని చేయడానికి కావలసినటువంటి ఒక ఉత్తేజకరమైన కార్యక్రమంగా పేర్కొంటాడు. అంటే అది ధనాత్మకమైన, రుణాత్మకమైన వ్యక్తి ఏదైనా ఒక కృత్యంలోకి రావడానికి ఒక రెస్పాన్స్ ఇవ్వడం కోసం చేసేటువంటి ప్రయత్నంగా చెప్తారనమాట. అంచేత ఉద్వేగము అని అన్నది అనుభవాల ద్వారా, అనుభవాల్లో పాల్గొన్నప్పుడు వ్యక్తిలో కలిగేటువంటి ఒక మానసిక పరమైన క్లిష్ట పరిస్థితి అన్నమాట. ఈ క్లిష్ట పరిస్థితిని మనం బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది నేర్పడం ఉద్వేగ వికాసము అని చెప్తాం.
కాబట్టి ఉద్వేగాలు కలగడానికి కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు వ్యక్తులలో ఉద్వేగాలు హార్మోన్ల ప్రభావం వల్ల కలుగుతాయి అంటారు. ఎడ్రినల్ గ్రంథి నుంచి వచ్చినటువంటి హార్మోన్ వలన వ్యక్తులలో ఉద్వేగాలు కలుగుతాయి. అంటే కోపము, బాధ, ఆవేశం, సంతోషం ఇలాంటి రకాల విభిన్న మానసిక స్థితులన్నీ కూడా హార్మోన్ ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. అంచేత ఎడ్రినల్ గ్రంథిని మనం ఉద్వేగాలకు కారణమైనటువంటి గ్రంథిగా పేర్కొంటూ ఉంటాం. ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి స్రావాల వలన వ్యక్తి ప్రవర్తనలో మార్పులన్న వస్తాయి. ఒక్కొక్క సందర్భంలో ఎడ్రినల్ గ్రంథి చాలా కోపాన్ని కలిగిస్తుంది. అంటే ఆ సన్నివేశంలో చాలా కోపం వస్తుంది. పిల్లవాడు ఉదాహరణకి ఒక ఐస్ క్రీమ్ అడిగాడు, సమయానికి కొనివ్వలేదు అనుకోండి, వాడు చాలా కోపానికి గురవుతాడు, చేతిలో ఉన్న వస్తువుని విసిరేస్తాడు. ఆ కోపం కలగడానికి కారణం ఏమిటి అంటే ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదలైనటువంటి స్రావం అన్నమాట. అంచేత ఇది పిల్లలని పోరాటం చేయడానికైనా పనిచేస్తుంది. అలాగే పలాయనం చిత్తగించటం అంటాం. అంటే ఆ సందర్భంలో నుంచి విత్డ్రా కావడం అన్నమాట. ఈ విత్డ్రా కావడానికి కూడా ఎడ్రినల్ గ్రంథి స్రావాలే పనిచేస్తాయి. అందుకని ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదలైనటువంటి హార్మోన్ని పోరాట పలాయన హార్మోన్ అని కూడా పిలుస్తారు. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశము. ఉద్వేగాల మీద ప్రభావం చూపేటువంటి హార్మోను ఏ గ్రంథి నుంచి విడుదలవుతుంది అంటే ఎడ్రినల్ గ్రంథి అంటాం. ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదలయ్యేటువంటి స్రావాన్ని ఎడ్రినలిన్ అంటాం అన్నమాట. ఈ ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోను వ్యక్తి యొక్క ఉత్తేజాలలో పోరాటం చేయడానికి అంటే గొడవ పెట్టుకోవడానికి పనికొస్తుంది. అదే సందర్భంలో పలాయనం చిత్తగించడానికి అంటే తిరిగి వెనక్కి వెళ్ళిపోవడానికి, విత్డ్రా చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అన్నమాట. కాబట్టి ఉద్వేగాలు కలిగేటువంటి సందర్భాలను మనం గమనించి చూసినట్లయితే ఇవి అందరిలోనూ సామాన్యంగానే కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఉద్వేగాలకు అతీతుడేం కాదు, అందరిలోనూ కూడా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి కాల పరిమితి అని అన్నది మారుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క ఉద్వేగాలు దీర్ఘకాలికంగా కనిపిస్తాయి, కొన్ని ఉద్వేగాలు స్వల్పకాలికంగా కనిపిస్తాయి. ఆందోళన అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరీక్ష హాలుకు వెళ్ళాలి, పరీక్ష హాల్కి సమయానికి చేరుకునే లోపల మధ్యలో ట్రాఫిక్ జామ్ లాంటిది వస్తే అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతుంది. అయితే పరీక్ష హాలుకు చేరుకోగానే ఆందోళన అన్నది తగ్గిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఏదైనా బాధాకర సన్నివేశం ఏర్పడింది అనుకోండి, తద్వారా ఏర్పడినటువంటి ఉద్వేగం ఎక్కువసేపు ఉంటుంది. ఉపాధ్యాయుడు ఒక మంచి సస్పెన్స్తో కూడినటువంటి కథ చెప్తూ ఉన్నాడు. అప్పుడు పిల్లల్లో తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం ఉద్వేగ రూపంలో వ్యక్తమవుతుంది. కథ పూర్తయిన తర్వాత ఉద్వేగం తగ్గిపోతుంది. అలాగే ఆట ఆడేటప్పుడు లక్ష్యాన్ని సాధించాల్సినటువంటి పాయింట్ల కోసం ఇరు జట్లు పోరాడుతూ ఉంటాయి. అప్పుడు ఏర్పడేటువంటి ఉద్వేగం కూడా కొంతకాలం పాటు ఉండి తర్వాత తగ్గిపోతుంది అన్నమాట. అందుకని ఇవి కొన్ని ఉద్వేగాలు స్వల్పకాలికంగా ఉంటాయి, కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి. అయితే ఉద్వేగాలు అని అన్నవి సహజాతాల ద్వారా ఏర్పడినప్పటికీ ఇవేవి పుట్టుకతో వచ్చేవి కావన్నమాట. అంటే ఒక వ్యక్తిలో ఏర్పడేటువంటి ఉద్వేగము అది పుట్టుకతోనే వచ్చినది ఏం కాదు. సందర్భాన్ని బట్టి, వ్యక్తి జీవితంలో ఎదురైనటువంటి అనుభూతులను బట్టి అవి రూపుదిద్దుకుంటూ ఉంటాయన్నమాట. ఇవి అభ్యసనము, పరిపక్వతల మీద ఆధారపడినవి అని చెప్పి చెప్తారు. అంటే ఉద్వేగ వికాసం రావాలి అంటే దానిని సాధన చేయాలి, కొంత పరిపక్వత అని అన్నది రావాలి. అందుకని మనం ఉద్వేగ వికాసం గురించి మాట్లాడేటప్పుడు పిల్లలు 3 సంవత్సరాల వయసులో, 4 సంవత్సరాల వయసులో ఒక వస్తువు ఇవ్వకపోతే దాని గురించి ఏడుస్తారు, గలబా చేస్తారు. కానీ ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి ఏడవడం అన్నది తగ్గిపోతుంది, కోపం అన్నది తగ్గిపోతుంది, మంచిగా మాట్లాడడం అన్నటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. కాబట్టి ఇవి అభ్యాసం ద్వారా, పరిపక్వత ద్వారా వస్తాయి. కాబట్టి పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఉద్వేగ వికాసం అన్నది కలుగుతుంది. కాబట్టి పాఠశాల, ఉపాధ్యాయుడు, కుటుంబము కూడా పిల్లల ఉద్వేగాలకి అభ్యాసాలు కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అంచేత ఉద్వేగం నుంచి మనల్ని మనం కాపాడుకుని మనం ఆ పనిని పూర్తి చేసుకోవాలి అంటే తద్వారా మాత్రమే మనం మన మూర్తిమత్వాన్ని నిలుపుకోగలుగుతాం. అంచేత దీని మీద మనోవైజ్ఞానికంగా ఒక పదాన్ని ఉపయోగిస్తారు, దాన్ని ఉద్వేగ కెథార్సిస్ అంటారు. కెథార్సిస్ భావన అంటే ఏంటంటే ఏదైనా ఒక సన్నివేశం ఎదురైనప్పుడు ఆ సన్నివేశంలోని సంక్లిష్ట స్థితిని అర్థం చేసుకుని దాని ద్వారా అక్కడ సమస్యను పరిష్కరించుకోవడానికి వ్యక్తి చేసేటువంటి పద్ధతిని కెథార్సిస్ అంటాం. కాబట్టి ఉద్వేగ కెథార్సిస్ ఎవరికైతే
అమలులో ఉంటుందో వాళ్ళు ఉద్వేగాలను నియంత్రించుకుని మంచి ప్రవర్తనని ప్రయత్నించడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఉద్వేగము అని అన్నది చాలా ముఖ్యమైన అంశంగా చూస్తాం. మెక్డోగల్ ఏమంటాడంటే ఉద్వేగం సహజాతాన్ని బట్టి ఉంటుంది అని అంటారు. అంటే రకరకాలైనటువంటి సహజాతాల ద్వారా ఉద్వేగాలు కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తప్పించుకోవడం అన్నటువంటి ఒక ఉద్వేగం ఉందనుకోండి, అది ఎందుకు వస్తుంది అంటే వ్యక్తిలో ఉన్న భయం అనే సహజాతం ద్వారా వస్తుంది. అంటే భయం అన్నది పుట్టుకతో ఉన్నటువంటి లక్షణం, అంటే జన్మతః ఉన్నది. తప్పించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం అన్నది దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిచర్య. కాబట్టి పరీక్ష దృష్ట్యా ఇక్కడ కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. భయం అన్నటువంటిదేమో సహజాతం, దానిని ఏ రకపు ఉద్వేగంగా వ్యక్తి ప్రదర్శిస్తాడు అంటే తప్పించుకోవడం అన్న రూపంలో చూపిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రయాణం చేయడం అంటే భయం ఉందనుకోండి, అప్పుడేమంటాడు, ఏదైనా ఊరికి వెళ్ళాల్సి వస్తే నాకు చాలా అర్జెంట్ పని ఉంది అందుకని నేను ఇవాళ ప్రయాణం చేయను అని అంటాడు. కాబట్టి భయం ద్వారా తప్పించుకోవడం అన్నది జరుగుతుంది. అలాగే కోపం అన్నది ఒక సహజాతం కోపం ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న విషయాలకే కలహాలు, గొడవలు పెట్టుకోవడాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అంచేత కలహం అన్నది ఒక ఉద్వేగం అన్నమాట. కలుపుగోలుగా ఉంటారు చాలామంది, అందరితో స్నేహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా అందరితో స్నేహాన్ని ప్రదర్శించేటువంటి ఉత్తేజం ఎందుకు వస్తుంది అంటే ఐక్యత అన్నటువంటి ఒక సహజాతం ద్వారా వస్తుందన్నమాట. అంటే వ్యక్తులు ఎవరైనా కూడా వారిలో ఉండేటువంటి సహజాతాల ఆధారంగా ఉద్వేగాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఈ ఉద్వేగాలు ధనాత్మకంగా ఉండాలి అని అంటే సాధన, పరిపక్వత ఇవి రెండు అవసరం అన్నమాట. కాబట్టి మెక్డోగల్ చెప్పినటువంటి ఈ అంశాలు చాలా ముఖ్యం. వ్యక్తిలో భయం అనేది ఉంటే తప్పించుకోవడం అన్న ప్రవర్తనను చూపిస్తారు, వ్యక్తిలో ఐక్యత అనేది ఉంటే కలుపుగోలుగా ఉండేటువంటి స్వభావాన్ని చూపిస్తారు. అయితే ఒక్కొక్కసారి ఈ సహజాతాలైనటువంటి భయం లాంటి సహజాతాలు ఎందుకు ఉంటాయన్న దాని మీద లాటాన్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ఒక పరిశోధన చేశారు. భయాలు ఎందుకు ఏర్పడతాయి అని అంటే వస్తు రూపాల వలన భయాలు వస్తాయి. కొన్ని వస్తువులను చూసి, అంటే పిల్లలు ఉదాహరణకి ఇంజెక్షన్ ఉందనుకోండి, వాడు సిరంజిని చూడగానే భయపడతాడు. అంటే దాన్ని గుచ్చడం వల్ల నొప్పి కలుగుతుంది కాబట్టి సిరంజి అన్న పేరును చూసినా భయపడతాడు, సిరంజి అన్న వస్తువును చూసినా భయపడతాడు. కొంతమందికి మెత్తగా ఉండేటువంటి వస్తువులు అంటే భయాన్ని కలిగిస్తాయి, కొంతమందికి ఆకారం బాగలేకపోతే భయాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలాంటి భయాలు కలగడానికి వస్తువులు ఒక కారణం అంటారు. అలాగే అనుకరణ, ఒక్కొక్కసారి భయం ఎందుకు కలుగుతుంది అంటే నిజానికి భయం లేకపోయినా తమకన్నా పెద్దవాళ్ళు భయపడుతూ ఉంటారు కాబట్టి ఓహో వాళ్ళలాగా మనం కూడా భయం పడాలి అని చెప్పి వాళ్ళని అనుకరిస్తారు. అంటే ఉదాహరణకి చీకటి పడింది, బయట తిరగకండి, దొంగలు వస్తారు అని చెప్పి పెద్దవాళ్ళు అంటే పిల్లలు కూడా చీకటి పడగానే భయపడడం అన్నటువంటి ప్రయత్నం చూపిస్తారు. అలాగే అనుభవాలు, కొన్ని రకాల బాధాకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు అనుభవాల ద్వారా కూడా భయాలు ఏర్పడతాయన్నమాట. అయితే భయాలు అన్నవి అలా ఎప్పుడూ ఉండవు, ఇవి వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైనటువంటి భయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నతనంలో ఎప్పుడు కూడా వాహనాలన్నా ప్రయాణం అన్నా భయం లేనటువంటి వాళ్ళు ఏదైనా ఒక ప్రమాదాన్ని చూశారనుకోండి, అప్పుడు వాళ్ళు వాహనాలంటే భయపడే అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి వయసుతో పాటు కూడా కొన్ని భయాలు ఏర్పడుతూ ఉంటాయని లాటాన్ అన్న మనోవైజ్ఞానికుడు పేర్కొన్నాడు. అలాగే మనం ఉద్వేగాలకు సంబంధించి మరొక అంశాన్ని చూసినట్లయితే ఈ సహజాతాన్ని కోపం అంటాం. కోపం మీద ప్రయోగాలు చేసినటువంటి వాడు రికెట్స్ అన్న మనోవైజ్ఞానికుడు కోపం ఎందుకు ఉంటుంది అన్న దాని మీద పిల్లల గురించి పరిశోధనలు ఆయన ఏం తేల్చాడంటే మితిమీరిన క్రమశిక్షణ ఎక్కడుంటుందో అక్కడ కోపం వస్తుంది అని అంటాడు. మనం తర్వాత కాలంలో అభ్యసన సిద్ధాంతాలు చదువుతాము. అలాగే ఫ్రాయిడ్ చెప్పినటువంటి మానసిక సిద్ధాంతాల్లో కూడా కోపం గురించి మాట్లాడతారనమాట. మితిమీరిన క్రమశిక్షణ ఎక్కడుంటుందో అప్పుడు కోపం వస్తుంది. కాబట్టి పిల్లలకి ఏదైనా వాళ్ళు చేస్తామన్న పనిని మనం దానిని తాకవద్దు అని దూరంగా ఉంచినా, లేకపోతే ఈ పద్ధతిలోనే ఉండాలి, ఇక్కడే కూర్చోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఈ సమయంలో నిలబడాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల పిల్లలు కోపానికి గురవుతారని చెప్పి చెప్తారు. అలాగే అసూయ, అది కూడా ఒక సహజాతం. దీని మీద ప్రయోగాలు చేసిన వాడు సీవెల్. ఈయనేమంటాడంటే మానసిక భద్రత, మానసిక అవసరాలు తీర్చడం, ఈ రెండింటి ద్వారా ఈ అసూయను తొలగించవచ్చు అని చెప్పి చెప్తాడు.
అంటే అసూయ ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు కాంక్ష స్థాయి ఎక్కువగా ఉండి సామర్థ్యాలు తక్కువగా ఉన్నప్పుడు అసూయ అన్నది వస్తుంది. అంటే కోరికలు ఎక్కువగా ఉండి సామర్థ్యాలు తక్కువగా ఉంటే అసూయ వస్తుంది. సాధించలేని దానిని ఇతరులు సాధించినప్పుడు కూడా అసూయ పడడం అన్నది వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఒక మానసిక పరమైనటువంటి అవసరాలు. ఆ మానసిక అవసరాలను తీర్చినప్పుడు అసూయ తగ్గిపోవడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే కేనన్ అనే మనోవైజ్ఞానికుడు వ్యాకులత మీద పరిశోధనలు చేశాడు. ఇది కూడా వ్యాకులత అంటే ఒక టెన్షన్ లాంటిదన్నమాట. ఇది ఎందుకు ఉంటుంది అని అంటే పాఠశాల సన్నివేశాల్లో చూసినప్పుడు అర్ధరహితమైన బోధనా విధానాలు పాటిస్తూ ఉన్నట్లయితే వ్యాకులత ఏర్పడడానికి కారణం ఉంటుంది. మీరు పాఠశాల డ్రాప్ అవుట్ అన్న పదాన్ని చూసుంటారు. పిల్లలు ఎందుకు బడి మానేస్తారని చూసినప్పుడు బడి మానేయడానికి కారణం అర్ధరహితమైనటువంటి బోధనా విధానాలు. లక్ష్యాన్ని మించినటువంటి అభ్యసన సన్నివేశాల్లో పిల్లలు పాల్గొనాల్సిన అవసరం రావడం వల్ల పిల్లల్లో వ్యాకులత అన్నది కలుగుతుంది. అంటే ఉదాహరణకు ఇంకా స్థాన విలువలు తెలియనటువంటి విద్యార్థికి అప్పు తీసివేత చేయమన్నప్పుడు వ్యాకులత అన్నది వస్తుందన్నమాట. అక్షరాలు గుణింతాలు సరిగా రాని పిల్లవాడు పాఠాంశాన్ని చదివే సందర్భంలో వ్యాకులతకు గురవుతాడు. అంచేత ఈ కోపం మీద రికెట్స్ చేసినటువంటి ప్రయోగాలు, లాటాన్ అనే మనోవైజ్ఞానికుడు భయం మీద చేసిన ప్రయోగాలు, సీవెల్ చేసినటువంటి అసూయకు కారణాల విశ్లేషణ, అలాగే క్యానన్ ఎలాంటి తరగతి గది అభ్యసన సన్నివేశాల ద్వారా పిల్లల్లో వ్యాకులతను తగ్గించవచ్చు అన్నటువంటి అంశాలు పరీక్ష దృష్ట్యా ముఖ్యం. కాబట్టి ఈ 4 పేర్లని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఉద్వేగాన్ని అర్థం చేసుకునే సందర్భంలో ఉద్వేగ వికాసము అన్నటువంటి అంశాన్ని గమనించాలి. ఉద్వేగము అంటేనేమో వ్యక్తిలో ఏర్పడినటువంటి ఒక సంక్లిష్ట మానసిక స్థితి అని మనం అనుకున్నాం. దానిని అధిగమించడానికి ఏ ఏ వ్యూహాలను అనుసరించాలి అని అన్న దాన్ని మనం ఉద్వేగ సిద్ధాంతాల ద్వారా తెలుసుకోవచ్చు. విల్హెల్మ్ వూంట్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు ప్రాచీన కాలంలో ఒక త్రిమితీయ సిద్ధాంతం అన్నదాన్ని ప్రవేశపెట్టాడు. ఈ త్రిమితీయ సిద్ధాంతం ప్రకారము మనం ఏం చేస్తాము అంటే త్రిమితీయ సిద్ధాంతం ప్రకారము 3 రకాలైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. అంటే పిల్లలు ఉండేటువంటి ఉద్వేగాలు అని అన్నవి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ మానసిక స్థితి, తర్వాత నియంత్రణ, ఈ 3 సమన్వయ రూపంలో మనకి ఉద్వేగాల మీద నియంత్రణ పొందడం అన్నది కనిపిస్తుంది. అంటే వికాసం చెందడం అన్నది కనిపిస్తుంది అన్నమాట. అలాగే జేమ్స్ మరియు లాంగే అనే మనోవైజ్ఞానికులు పరిధీయ సిద్ధాంతం అన్నదాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. వీళ్ళేమంటారు అని అంటే శారీరకంగా వచ్చేటువంటి మార్పులు, దీనికి కారణమయ్యేటువంటి పరిస్థితులు ఉద్వేగానికి కారణమవుతాయి అని అంటారు. అంటే కొన్ని పరిస్థితులు శారీరక కారణాలుగా కనిపిస్తాయి, తద్వారా శారీరకంగా మార్పులు వస్తాయి, తద్వారా ఉద్వేగం అన్నది కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు, దారిలో ఒక పాము కనిపించింది. పాము కనిపించగానే అతను గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం అన్నది శారీరకంగా వచ్చినటువంటి మార్పు, తద్వారా తను భయానికి గురవుతాడు, ఆందోళనకు గురవుతాడు, అక్కడి నుంచి పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది జరగడానికి కారణం ఏమిటి? శారీరకంగా వచ్చిన మార్పుకు శరీరం స్పందించి అదొక ఉద్వేగ రూపంలో వ్యక్తీకరించబడింది అని జేమ్స్ మరియు లాంగే అనేటువంటి మనోవైజ్ఞానికులు తమ సిద్ధాంతం ద్వారా చెప్తున్నారు. కాబట్టి పాఠశాలలో కూడా పిల్లల్లో ఉండేటువంటి ఎమోషన్స్, అలాంటి భయం కానీ కోపం కానీ ఇవన్నిటి వివిధ రకాల ఉద్వేగాల రూపంలో వ్యక్తం కావడానికి కారణాలని ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే అత్యావశ్యక సిద్ధాంతము అని మరొక సిద్ధాంతం ఉంది. అంటే దానికి మనము క్యానన్ మరియు బార్డ్ అనేటువంటి మనోవైజ్ఞానికులు ఇదొక ప్రయత్నాన్ని చేసి చూపించారు. అంటే ఏంటంటే అత్యావశ్యక సిద్ధాంతము అనంటే శరీరంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఉదాహరణకి ఆకలి, నిద్ర, దాహం ఇలాంటివి. ఇవన్నిటికీ కారణం మెదడులో ఉండేటువంటి హైపోథాలమస్ అన్నమాట. ఈ హైపోథాలమస్ వలన ఆకలి, నిద్ర ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఆకలి కలిగినప్పుడు ఒక రకమైన ఉద్వేగాన్ని మనం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు జేమ్స్ లాంగే మనోవైజ్ఞానికులు చెప్పినటువంటి పరిధీయ సిద్ధాంతంలో శారీరక మార్పులు ఉద్వేగానికి కారణం అన్నది మనకు కనిపిస్తుంది. అలాగే కానన్ బార్ట్ అనేటువంటి మనోవైజ్ఞానికులు అత్యావశ్యక సిద్ధాంతము అన్నదాన్ని చెప్పారు. శరీరంలో ఉండేటువంటి హైపోథాలమస్ ఆకలి, నిద్ర అన్నటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వీళ్ళు
పిల్లుల మీద ప్రయోగాన్ని చేసి ఈ ప్రయోగం ద్వారా ఏం చేశారంటే పిల్లుల నుంచి హైపోథాలమస్ను తొలగించడం వల్ల ఆకలి, నిద్ర, తద్వారా వచ్చేటువంటి ఉద్వేగాలు, ఉత్తేజాలు మార్పు అన్నది గమనించారు. కాబట్టి శారీరకంగా ఉండేటువంటి అవయవపరమైన అంశాల ద్వారా ఎలాంటి ఉద్వేగాలు వస్తాయి, వాటిని ఎలా నియంత్రించుకోవాలి అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే శాక్టర్ అండ్ సింగర్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు చెప్పిన అంశం ఏంటంటే శారీరక స్థితి ఒకటే ఉన్నప్పటికీ ఉద్వేగాలు విభిన్నంగా ఉండవచ్చు అంటున్నారు. అంటే ఉదాహరణకి ఒక అధికారిని చూసాం అనుకోండి, ఒక అధికారిని చూడగానే ఒక్కొక్కసారి భయం కలుగుతుంది, ఒక్కొక్కసారి గౌరవం కలుగుతుంది. శారీరక స్థితి ఒకటే కానీ తద్వారా వచ్చేటువంటి ఉద్వేగాలు విభిన్నంగా ఉంటాయన్నమాట. అంటే ఒకే శారీరక స్థితికి విభిన్న ఉద్వేగాల ప్రతిస్పందన అన్నది మనకు కనిపిస్తుంది అంటారు శాక్టర్ అండ్ సింగర్ అన్న మనోవైజ్ఞానికులు. కాబట్టి ఇక్కడ మనం మొత్తంగా చూసినప్పుడు ఉద్వేగం అనేది ఒక మానసిక స్థితిలాగా పేర్కొంటూ ఉన్నాం. ఇది పుట్టుకతో వచ్చేటువంటి లక్షణం మాత్రం కాదు. అయితే దీనికి కారణం సహజాతాలు అని ఉంటాయి. ఆ సహజాతాలు విభిన్న ఉద్వేగాల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి అన్నదాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పాఠశాల వ్యక్తి యొక్క పరిపక్వతకు, అభ్యసనానికి ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆ ఉద్వేగాల మీద నియంత్రణ పొందడానికి అవకాశం వస్తుంది అన్నది మనం ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైనటువంటి వికాసం గురించి పరిశీలిద్దాం. దాని పేరు భాషా వికాసం అంటాం, ఎమోషనల్ డెవలప్మెంట్. ఉద్వేగంలాగే, సాంఘిక వికాసంలాగే, శారీరక మానసిక వికాసాలలాగా భాషా వికాసము అన్నటువంటిది చాలా కీలకమైన అంశం. పాఠశాల అభ్యసన ప్రక్రియలను గమనించి చూసినప్పుడు భాష పిల్లల భావ వ్యక్తీకరణ సాధనంగా మనం పేర్కొంటూ ఉంటాం. భాష ద్వారా వ్యక్తి తన ఆలోచనలని, అభిప్రాయాలని, అనుభూతుల్ని ఇతరులకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మానవ వికాస దశలలో భాషా వికాసం అన్నది చాలా కీలకం. అయితే శిశు దశ నుంచి ఎలిజబెత్ హర్లాక్ పేర్కొన్నటువంటి దశలను మనం చూసినట్లయితే శిశు దశ దగ్గర నుంచి వయోజన దశ మీదుగా వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి అన్ని దశలలోనూ భాషా వికాసం యొక్క ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. అయితే సాధారణంగా మనం భాషా వికాసం అన్నది ఎలా చూస్తామంటే ఒక దశ వరకు వచ్చేటప్పటికి పిల్లలు పూర్తిగా భాష మాట్లాడతారు. అయితే విభిన్న సందర్భాలలో, విభిన్న కుటుంబ నేపథ్యాలలో భాష నేర్చుకోవడం, భాషను వ్యక్తీకరించడం అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి భాషా వికాసం అన్నది కుటుంబ, సామాజిక సంబంధాలు, అక్కడ ఉండేటువంటి సాంస్కృతిక అంశాల మీద ఆధారపడిన అంశంగా చెప్తారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి భాషా పదజాలం మరొక కుటుంబంలో ఉండకపోవచ్చు. కాబట్టి ఆ కుటుంబం యొక్క సంస్కృతి, ఆ సమాజం యొక్క సంస్కృతి సంప్రదాయాలు భాష మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వారి వృత్తులు, వారింట్లో ఉపయోగించేటువంటి పరికరాలు ఇవన్నీ కూడా భాష ద్వారా వ్యక్తమవుతూ కనిపిస్తాయి. అంచేత తరగతి గది బోధనలో భాష అన్నది చాలా ప్రధానంగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో తరగతి గది బోధనలో బహుభాషిత్వము, మల్టీలింగ్వలిజం అన్నటువంటిది ప్రధానమైన బోధనా వ్యూహంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే సమ్మిళిత విద్య అని మనం మాట్లాడుతున్నప్పుడు విభిన్న భాషా నేపథ్యాలకు, విభిన్న భాషా వాతావరణాలకు సంబంధించిన పిల్లలు తరగతి గదిలో ఉంటారు. కాబట్టి ఒక తరగతి గదిలో ఎన్ని ఎక్కువ భాషా నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలుంటే ఆ పిల్లలు అంత సృజనాత్మకంగా ఉంటారు అన్నది మనోవిజ్ఞానవేత్తల అభిప్రాయం అన్నమాట. కాబట్టి భాషా వికాసాన్ని మనం గమనిస్తే వికాసంలో 4 దశలు కనిపిస్తాయి. వాటిలో ఒకదాన్ని మనం పూర్వ భాషా దశ అని చెప్పి అంటాం. అలాగే ముద్దు పలుకుల దశ అని కూడా అంటాం. శబ్దానుకరణ దశ అన్నది మరొకటి, శబ్దగ్రాహ్య దశ అని 4 దశలు ఉంటాయి. కాబట్టి శిశువు యొక్క భాష ఎలా వికసిస్తుంది అని అంటే పూర్వ భాషా దశ భాష నేర్చుకోవడానికి ముందుగా ఉండేటువంటి అంశం. అక్కడ మనకి రకరకాలైనటువంటి శబ్దాలను చేస్తారు. ఉదాహరణకి మనం 6 నెలలు 7 నెలల పిల్లల్ని మనం చూసినట్లయితే చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంటారు. ఈ శబ్దాలను మనం పూర్వ భాషా దశ అంటాం. అలాగే 4 నుండి 12 నెలల వయసులో మనకి పిల్లలు ముద్దు పలుకులు అంటాం అనమాట. ఆ వచ్చేటువంటి అత్త, తాత అన్నటువంటి చిన్న చిన్న పదాలు పలుకుతారు కాబట్టి దాన్ని మనం ముద్దు పలుకుల దశ అంటాం. అలాగే శబ్దానుకరణ దశ 1 నుండి 1.5 సంవత్సరం. ఈ దశలో పిల్లలు రకరకాల తన చుట్టూ ఉన్న వాతావరణంలో శబ్దాలను వింటూ
వాటిని అనుకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే శబ్ద గ్రాహ్య దశ 1.5 నుండి 2 సంవత్సరాల వరకు ఉండేటువంటి వయసు అన్నమాట. ఈ 2 సంవత్సరాల వరకు ఉండేటువంటి వయసుని మనం శబ్దగ్రాహ్య దశ అంటాం. పిల్లలు అనుకరిస్తూ ఒకవైపున చుట్టూ ఉన్నటువంటి విభిన్న సన్నివేశాల్లో పాల్గొంటూ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలని, పదజాలాన్ని వింటూ వాటిని మెదడులో నిక్షిప్తం చేసుకుంటారు. అంచేత భాషలో కీలకమైనటువంటి దశ అని మనం శబ్దగ్రాహ్య దశ గురించి చెప్తాం. ఎందుకంటే ఈ దశలో పిల్లలు రకరకాల శబ్దాలను గ్రహించి వాటిని నిక్షిప్తం చేసుకుని అవసరానుగుణంగా ఆయా పదజాలాలను ఉపయోగిస్తారు. కాబట్టి భాష ఉన్నటువంటి 4 దశలలో పిల్లల భాష మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళలో సి షోర్ అనే మనోవైజ్ఞానికుడు ఏం చెప్తున్నాడంటే 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి పిల్లలు దాదాపు 34,300 పదాలు నేర్చుకుంటారని చెప్తాడు. కాబట్టి ఒక సగటు భాష మాట్లాడేటువంటి పిల్లవాడు 10 సంవత్సరాల వయసు కాలంలో 34,000 పైచిలుకు పదాలని భాషలో ఉపయోగిస్తాడు. అయితే ఇవన్నీ ఒకసారి ఉపయోగిస్తారా అంటే ఉపయోగించరు, అవి నిక్షిప్తమై ఉంటాయి. అందుకని భాషలో శబ్దగ్రహణ అని అన్నది కీలకం. విన్నటువంటివన్నీ దాచిపెట్టుకుని సందర్భానుసారంగా వాడుకుంటారనమాట. అలాగే మనం కేరింతలు, ఇంగితాలు, ప్రాగ్భాషా రూపాలు అనేటువంటివి కూడా భాషా వికాసంలో పరీక్ష దృష్ట్యా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. పూర్వ భాషా దశలో మనకి కేరింతలు కనిపిస్తాయి. ముద్దు పలుకుల దశలో చిన్న చిన్న ఇంగితాలు లాంటివి కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకి పూర్వ భాషా రూపాలు లేదా ప్రాగ్భాషా రూపాలు అని చెప్తారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే భాషా వికాసంలో అమ్మాయిలలో భాషా వికాసం వేగంగా ఉంటుంది. అంటే ఆడపిల్లలు చాలా తొందరగా మాటలు మాట్లాడతారు. సందర్భానుసారంగా పదాలను ఉపయోగించి స్పష్టమైన భావంతో చెప్పగలిగిన నైపుణ్యం వాళ్ళకు ఉంటుంది. అంచేత భాషా శాస్త్రవేత్తల ప్రకారం మాతృభాష కాకుండా ఇతర భాషలు నేర్చుకోవాలి అని అంటే 7 సంవత్సరాల లోపలనే ఈ ప్రయత్నం జరగాలి అంటారు. కారణం ఏమిటి? శబ్దగ్రాహ్య దశ మనం 1.5 నుండి 2 సంవత్సరాల వరకు అని చెప్పినప్పటికీ పిల్లలు భాషను నేర్చుకోవడానికి, ఇతర భాషలను నేర్చుకోవడానికి ప్రాథమిక స్థాయిలోనే, అంటే మనం అనుకున్న పూర్వ బాల్య దశ స్థాయిలోనే ఎక్కువ అవకాశం ఉంటుంది అంటారు. ఈ దశలో ద్వితీయ భాష ఏదైనా కూడా నేర్చుకోగలరు. అంచేత దీన్ని మనం తర్వాతి కాలంలో పియాజే సిద్ధాంతాల దగ్గర, చామ్స్కీ సిద్ధాంతాల దగ్గర మరింత వివరంగా చూద్దాం. అలాగే భాషా వ్యవస్థలు, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి మనం స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ని చూసినట్లయితే దీనిలో ఫోనాలజీ చాలా ముఖ్యం. అంటే ఇది శబ్దాలు ఉచ్చరించేటువంటి ఒక క్రమాన్ని చెప్తుంది. ఎలా పలకాలి? ఉదాహరణకి పాఠశాల అనాలి అంటే పాఠశాల. అలాగే బాటిల్ అన్నప్పుడు బోటిల్ అనేటువంటి ఈ ఉచ్చారణ ఎలా ఉంటుందన్నది ఫోనాలజీ ద్వారా తెలుసుకుంటాం. అలాగే సిమాంటిక్స్, ఒక సందర్భంలో వాడినటువంటి పదాల యొక్క అర్థం ఎలా ఉంది, ఆ అర్థం ఏ సన్నివేశానికి అనుకూలంగా ఉంది, ఆ సన్నివేశంలో ఆ పదం ఎలాంటి భావాన్ని తెలియజేస్తుంది అన్నది సిమాంటిక్స్ ద్వారా నేర్చుకుంటాం. అలాగే ప్రాగ్మాటిక్స్ అంటాం. నిత్య జీవితంలో ఆ పదాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఒక్క చిన్న అంశమే విభిన్న రకాల పదాల ద్వారా మారుతూ కనిపిస్తుంది అన్నమాట. ఆ ప్రత్యేక సందర్భంలో ఆ పదాన్ని ఎలా ఉపయోగించారు, అతను చాలా గొప్పగా నటించాడు, అతను చాలా ఘనంగా నటించాడు, అతని నటన అందరి ఆమోదం పొందినది, అతని నటనకు అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇట్లా మనం వాక్యాలను చూసినప్పుడు ఒక్కొక్క పదాన్ని ఉపయోగించే సందర్భం మారుకుంటూ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఈ భాషా వ్యవస్థలను అర్థం చేసుకోవాలన్నది కీలకం. అయితే ఇక్కడ బిఎఫ్ స్కిన్నర్ చెప్పినటువంటి ఒక అంశాన్ని కూడా చూద్దాం. స్కిన్నర్ ఏమంటాడంటే పునర్బలనం ద్వారా పిల్లల్లో పదజాలం అభివృద్ధి చెందుతుంది అంటాడు. అంటే డిఫరెంట్ కంటెక్స్ట్స్ ప్రవేశపెట్టడం ద్వారా పదజాలం బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్తాడు. పునర్బలనం చెందించడం, మరలా దానిని ఉపయోగించటం. ఫర్ ఎగ్జాంపుల్ స్పష్టత అనేటువంటి పదం ఉందనుకోండి, అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఆ చిత్రం చాలా స్పష్టంగా ఉంది, నీవు చెప్పే మాటలు నాకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇలా విభిన్న సందర్భాల్లో దానిని వాడడం వలన మనకి పదజాలం అర్థమవుతుంది. అట్లాగే బందూరా అనే మనోవైజ్ఞానికులు ఏమంటున్నారంటే అనుకరించడం ద్వారా వికాసం జరుగుతుంది అని అంటాడు. పెద్దలు వాడేటువంటి కళాకారులు,
సాహితీకారులు, రచయితలు ఇలాంటి వాడేటువంటి పదజాలాన్ని అనుకరించడం ద్వారా కూడా భాషా వికాసం జరుగుతుందంటారు. అయితే వీటన్నిటికన్నా కీలకమైనది చామ్స్కీ చెప్పినటువంటి సిద్ధాంతం. ఈ చామ్స్కీ సిద్ధాంతం పిల్లలకి భాష పుట్టుకతోనే వస్తుంది అని చెప్పి తెలియజేశారనమాట. నేర్చుకునే శక్తి ఉంది అని అన్నారు. ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి అంశము అని చామ్స్కీ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఉద్వేగ వికాసము, భాషా వికాసం అన్నవి మానవ వికాస దశలలో కొన్ని ముఖ్యమైన అంశాలుగా మనం పరీక్ష దృష్ట్యా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. నమస్తే.